ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వెల్కమ్ టు డిజేబుల్ టాక్స్. అన్న, ఈరోజు క్రైస్తవ్యం గురించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నాను. క్రైస్తవ్యంలో ప్రస్తుతం క్రైస్తవ్యానికి ఆ పేరుకు ఉన్న అర్థాన్ని మార్చి మాట్లాడటం కానీ అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవ్యం అంటే మతమా, మార్గం అనే ఆ కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? థ్యాంక్ యూ. మంచి ప్రశ్నను మీరు అడిగారు. బైబిల్లో క్రైస్తవ్యం లేకపోతే క్రిస్టియానిటీ అనే మాట 3 సార్లు ప్రస్తావించబడింది. 3 టైమ్స్ ప్రస్తావించబడింది. దాంట్లో 2 మార్లు నెగిటివ్గా ఉంది. ఓకే, 2 మార్లు నెగిటివ్గా ఉంది. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే మన దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఏమనుకుంటారంటే, క్రిస్టియానిటీ అనేది, నేను గతంలో కూడా మన పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది, ఏంటి క్రైస్తవ్యం అంటే ఏంటి అనేది. సో ఈ ఈ క్రిస్టియానిటీ అనే వర్డ్, లేకపోతే క్రిస్టియన్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది మనకి ఒక అవమానకరంగా ఇవ్వబడినటువంటి మాట. మనం ఏమనుకుంటామంటే, యాక్చువల్గా మీరు ఎవరు అంటే నేను క్రైస్తవుని గొప్పగా చెప్పుకుంటున్నాను. కానీ ఆ రోజుల్లో, అనగా బైబిల్ కాలమానం ప్రకారం, బైబిల్లో జరిగిన విధానంలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళు ఆ దూషకుడు అయినటువంటి క్రీస్తును ఆరాధించేవారు కాదా అని వాళ్ళు అక్కడ అంటున్నారు. ఎందుకు దూషకుడు అంటున్నారంటే, ఆయన రాజుగా ప్రకటించుకున్నారని చెప్పి సిలువ వేసినప్పుడు సిలువ పైన ఒక మాట రాయబడి ఉంటుంది, INRI అని. ఓకేనా? దాన్ని నజరేనస్ అని ఉంటుంది, రెక్సెస్ నజరేనస్ అని ఉంటుంది. అంటే INRI అనే దానికి రాజు అని అర్థం అనమాట. సో అయితే యేసుప్రభు వారిని వాళ్ళు దూషకుడిగా భావిస్తున్నారు. సో వారిని ఆరాధిస్తున్నారు కనుక వీళ్ళు ఏమంటున్నారంటే, అవమానకరంగా ఇవ్వబడినటువంటి పేరు ఏదైతే ఉందో అది క్రిస్టియానిటీ. ఓకేనా? నెంబర్ 1. రెండవది ఏంటంటే, మీరు అడిగినటువంటి దాంట్లోది రెండవది, క్రిస్టియానిటీ అనేది మతమా అంటే మతం కాదు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు వారు మతాలకి చాలా వ్యతిరేకం చెప్పాలంటే. అవునండి, మతాలకి చాలా వ్యతిరేకం. ఎందుకంటే ఆ కాలంలో అందరూ కూడా జూడాయిజంని, లేకపోతే వారు ఎక్కువ చేస్తున్నటువంటి దారి, అంటే వాళ్ళకి వాక్యానుసారంగా లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు వారు చదివి అవే కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఒక మతాన్ని ఆల్రెడీ వాళ్ళు ఫాలో అవుతుంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు వారు మతాలకి వ్యతిరేకం. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, మీరు అడిగినటువంటి 3వ మాట మతమా లేకపోతే మార్గమా అన్నారు. సో ఇది మార్గం కూడా కాదు. ఏంటండి? మార్గం కూడా కాదు. ఈ పాస్టర్ గారు తప్పు మాట్లాడుతున్నారు అనుకోబాకండి. ఎందుకు అనేది నేను ఇప్పుడు వివరించడానికి ప్రయత్నిస్తాను, అర్థం చేసుకొని ప్రయత్నించండి. చాలామంది ఏమనుకుంటారంటే, మార్గం అంటే ఇది మార్గం కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే, ఇది ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ మాటని ఇలా చెప్పొచ్చు. నేనైతే ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే, బైబుల్ ఈజ్ ఎ కంపైలేషన్ ఆఫ్ 66 బుక్స్. యాక్చువల్గా వేరే బుక్స్ కూడా ఉన్నాయి కానీ తీసేశారు. కానీ బట్ ప్రామాణికంగా మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నటువంటిది ఇట్స్ ఎ కంపైలేషన్ ఆఫ్ 66 బుక్స్. ఓకే, దీంట్లో హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏంది? హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే గతంలో ఏం జరిగిందో వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో మనుషుల యొక్క విధి విధానాలు, వారి జీవిత శైలి ఉంది, లైఫ్ స్టైల్, జీవిత శైలి ఉంది. అంటే ఒక మనిషి ఎలా జీవించాలి, గతంలో ఎలా జీవించున్నాడు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నాడు, ఇక మీద ఫ్యూచర్లో ఎలా జీవించాలని ఒక లైఫ్ స్టైల్ ఉంది. 2. మూడోది, దీంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, అంటే చట్టాలు, లాస్. అంటే ప్రామాణికంగా మనిషికి ఏది మంచి ఏది చెడు. చాలామంది ఈ రోజుల్లో దేవుని ఎరుగునటువంటి వారు ఒక మాట మాట్లాడుతుంటే మనం చూడగలుగుతూ ఉంటాం. ఏంటంటే, దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ కాలంలో లాస్ అనేవి లేవు. ప్రామాణికంగా మొదటి దినాల్లో చట్టాలు అనేవి లేవు కనుక మనిషికి నచ్చినట్టు, వారికి నచ్చినట్టు జీవిత విధానం ఉంది. అవునండి. కట్టు లేక జనులు తిరుగుతున్నారు, అంటే కట్టుబాట్లు లేకుండా తిరుగుతున్నారు. కనుక దేవుడు ఏమి ఇచ్చాడంటే కట్టుబాట్లను ఇచ్చాడు, ఒక కట్టడ నియమించాడు అనమాట. సో కాబట్టి ఇది మార్గం కూడా కాదు. ఓకేనా? దీంట్లో ఇన్ని దాగున్నాయి.
ఓకేనా? సో కాబట్టి ఇది మతం కాదు, దేవుడు దానికి వ్యతిరేకం. రెండవది ఇది మార్గం కాదు, ఇది ఈ ఈ ధర్మ ఈ ఈ పుస్తకం అనేది లేకపోతే ఈ ఈ బైబిల్ అనేది దీంట్లో చాలా దాగుంది. ఇది దేని కొరకు అనేది మనము దీన్ని చదివితే మన జీవితమే మారిపోయి ఒక న్యూ లైఫ్ స్టైల్ని మనం కలిగి ఉంటాం. ఒక కొత్త ఖచ్చితంగా. విధి విధానాలు మనం కలిగి ఉంటాం. ఖచ్చితంగా సో కాబట్టి ఇది మతం కాదు, మార్గం కాదు. చాలా మంచిగా స్పందించారు. మీ ఆలోచన అది ఖచ్చితంగా చాలా ఆత్మీయంగా అనేక మందిని బలపరిచే విధంగా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుత క్రైస్తవులకు కొన్ని విషయాలు, హిస్టారికల్ విషయాలు, క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని విషయాలు పంచుకుంటారా? తప్పకుండా. మీరు గమనించినట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఒక హిస్టరీ బేస్డ్ బుక్ అని నేను చెప్పాను. అంటే బైబిల్ ఈజ్ ఎ కంపైలేషన్ ఆఫ్ డిఫరెంట్ బుక్స్ అన్నప్పుడు బైబిల్లో చరిత్ర చాలా బోధిస్తుంది. ఉదాహరణకి ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదైతే ఇజ్రాయేల్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే ఇజ్రాయెల్ కంట్రీ గురించి మాట్లాడుతున్నాం, ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఆర్టిఫాక్ట్స్ కూడా బైబిల్లో చెప్పబడినటువంటి వాటిలే, బైబిల్లో చెప్పబడినటువంటి మాటలే. బైబిల్లో ఉన్నటువంటి వివరణే ఈరోజు మనం ఇజ్రాయెల్ కంట్రీలో హిస్టారికల్ ఎవిడెన్స్గా చూస్తాం. ఓకేనా? అలాగే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వార్ ఏదైతే రన్ అవుతుందో అది కూడా యెహోషువ కాలమానంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆయన వారికి పెట్టిన క్షమాపణ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ వార్ అనేది కూడా జరగడం జరిగింది. సో కాబట్టి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ పోతే మనకు అసలు ఈ పాడ్కాస్ట్కి సమయం సరిపోదు. కానీ నేను సింపుల్గా చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు దీని గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన కాలాల్లో ఎలాగున్నారు, ఓకే, ఆయన కాలాల్లో ఎలాగున్నారు అనేది బోధిస్తూ వచ్చారు ఆయన. ఓకేనా? ఆయన బోధల్లో హిస్టారికల్ ఎవిడెన్స్ని చాలా కోట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 కూడా, 6 సంవత్సరాల వయసులో కూడా నేను దేవుడి మీద పనిలో ఉన్నాను అని చెప్పి అది కోట్ చేసి మాట్లాడతారు. ఐసియా గ్రంథం తండ్రి పనిలో ఉన్నాను, తండ్రి పనిలో ఉన్నానని యెషయా గ్రంథం గురించి మాట్లాడుతూ ఉంటారు అక్కడ. ఈ రోజుల్లో 90% ఆఫ్ ఐజియా బుక్లో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నీ బయట జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఏంటంటే 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు చేస్తారా ఆ వచనం మీరు చదవగలుగుతారా? తప్పకుండా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, చదవండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మీరు అడిగిన దాంట్లో హిస్టారికల్ ఎవిడెన్స్లో ఆయన ఇస్తున్నటువంటి ఒక ఎవిడెన్స్ ఏంటి అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఏంటి? రాజ్యభారముండు. అండ్ తర్వాత అంటున్నటువంటి మాట, ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, ఈయన హిస్టారికల్ ఎవిడెన్స్ ఒకటి ఇస్తున్నాడు. ఏమని? ఈ లోకానికి ఆయన ముందుగా సూచనలు ఇచ్చాడు. ఏంటండి? కొన్ని సూచనలు ఇచ్చారు. ఇలా జరుగుతుంది. అది లిఖించబడింది. మన బైబిల్ గ్రంథమే కాకుండా వివిధ మతాల్లో కూడా, జూడాయిజంలో కానీ లేకపోతే ఇతర గ్రంథాల్లో కూడా దీని గురించి రాయబడింది. ఎవరు? ఒక అతను పుడతారు, ఆయన లోకాన్ని రక్షించడానికి వస్తాడు అని వేరే గ్రంథాల్లో రాయబడింది. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు, వారు బైబిల్ని ఆరాధించేటువంటి వారు కాదు, వారు వెలుగును ఆరాధించేటువంటి వారు. వారిని జొరాస్ట్రియన్స్ అంటారు. వెలుగును ఆరాధించే వారిని జొరాస్ట్రియన్స్ అంటారు. సో వీళ్ళు హిస్టారికల్ ఎవిడెన్స్ చూసుకొని, అంటే ఖగోళ శాస్త్రాన్ని ఒక లెక్కలను వాళ్ళు చూసుకొని, వారు ఆ నక్షత్రాన్ని, ఆ తార యొక్క క్రమాన్ని చూసుకుంటూ వాళ్ళు వెతుకుంటూ వచ్చారు. హిస్టారికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకుంటూ వచ్చారు. ఏమని? ఒక శిశువు పుట్టాడు, ఆ శిశువు ఎవరు అనేది కనుక్కోవడానికి వచ్చారు వీళ్ళు. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి మాట, ఒక శిశువు పుట్టును, కుమారుడు మనకు అనుగ్రహించబడును. సో ఇది హిస్టారికల్ ఎవిడెన్స్. అంటే యేసుప్రభువు ఈ లోకానికి హిస్టారికల్ ఎవిడెన్స్తో వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు కానీ కాలాన్ని ఈ రోజుల్లో మీరు ఈరోజు డేట్ ఎంత అని అంటే మీరు డేట్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ కాలం అనేది ఎలా చెప్పగలుగుతున్నారంటే దానికి కారణం ఆయన యుగ పురుషుడు. ఆయన క్రీస్తు పుట్టుక, ఓకేనా, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్గా. అంటే ఆయన యొక్క పుట్టుకతోటి ఇది 2
శకాలుగా విభజింపబడింది. ఒకటి క్రీస్తు పూర్వం, ఒకటి క్రీస్తు శకం. అవును. ఓకేనా? కనుక ఈరోజు మనం డేట్ చెప్పుకుంటున్నాం అంటే దానికి కారణం ఆయనే, ఆది సంబుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన వల్లనే ఈరోజు మనం హిస్టారికల్గా మనం డేటు సమయాలు చెప్పుకోగలుగుతున్నాం. అవును. యా, చాలా మంచిగా వివరించారన్న. అలాగే క్రైస్తవ్యం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రమాణాలు పరిశుద్ధ గ్రంథంలో, విధి విధానాలు, ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, విధి విధానాలు ఎలాగా జాగ్రత్త వహించాలో ఉన్నాయని మనం ఖచ్చితంగా నమ్ముతాం క్రైస్తవులుగా. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులైన వారు లేకపోతే మానవులు, లేకపోతే దేవుని బిడ్డలు, క్రైస్తవేతరులు ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? ఓకే, ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్. నన్ను అడిగితే నేను దీన్ని చెప్పాలనుకుంటే చాలా బ్యూటిఫుల్గా మీరు క్వశ్చన్ అడిగారు. దీన్ని నేను చెప్పాలనుకుంటే ఏమని చెప్తానంటే, దేవుడు మనకిచ్చినటువంటిది ఏంటంటే మాదిరికరమైనటువంటి జీవితం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో లైఫ్ స్టైల్ అంటారు. ఏంటి, నేను ఇందాక చెప్పినటువంటి ఒక మాటలో అది బైబిల్ మనకి ఏమి ఇచ్చిందంటే, ఒకటి హిస్టరీ ఇచ్చింది, 2 లైఫ్ స్టైల్ ఇచ్చింది, ఓకేనా, 3వది చట్టం ఇచ్చింది, లాస్ ఇచ్చింది. కనుక ఈ 2వ దాంట్లో గమనిస్తే లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, మీరు గమనించి చూడండి, ఒక చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబంలో మనం కొన్ని విధి విధానాలు నేర్పిస్తాం. బాలుడుగా ఉన్నప్పటి నుంచి బైబిల్ ఏం రాయబడి ఉంటుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని ఉంటుంది సామెతల గ్రంథం. కనుక చిన్నప్పుడు సండే స్కూల్కి పంపిస్తాం. మీరు గమనించండి, సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ కూడా చాలా నీట్గా రెడీ అయ్యి వాడిని చక్కగా తయారు చేసి, ఓకే, చక్కగా తయారు చేసి టక్ చేసి, లేకపోతే బాబు కావచ్చు పాప కావచ్చు చక్కగా సిద్ధపరిచి మన స్కూల్కి పంపిస్తాం, సండే స్కూల్కి. అవునా? సో అక్కడ ఏం నేర్పిస్తున్నాం? అందరినీ ప్రేమించాలనేది నేర్పిస్తున్నాం, నెంబర్ 1. 2వది లైఫ్ స్టైల్ మనం ఏం నేర్పిస్తున్నాం అంటే, అక్కడ నీట్గా రెడీ అయ్యి వెళ్ళాలి, నీట్గా డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలి, లేకపోతే మనము ప్రాపర్ వేలో వెళ్ళాలి అనేది నేర్పిస్తుంది చిన్నతనం నుంచే. 2. 3వది, మనం పిల్లలు అక్కడ పెరిగే క్రమంలో, అక్కడ ఉండే క్రమంలో వారు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, వాక్యానుసారంగా ఎలా వాళ్ళు పెరగాలి అనేది మనం నేర్పిస్తున్నాం సండే స్కూల్లో. అవునా? సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూత్కి వచ్చే లోపల మనకి యూత్ సెక్టర్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏం నేర్పిస్తున్నావు? యవనస్తుడిగా లేకపోతే యవనస్తురాలుగా ఉన్నటువంటి నీవు ఏంటి, దేవుని మీద లేకపోతే వాక్యం మీద ఆధారపడి నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనేది నేర్పిస్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి వివిధ ఎగ్జాంపులరీ స్టోరీస్ని తీసుకొని, ఓకే, యేసెపు గారు కావచ్చు, రూత్ గారు కావచ్చు, లేకపోతే ఎస్తేర్ గారు కావచ్చు, లేకపోతే హన్నా కావచ్చు, లేకపోతే ఇలా చాలామంది స్టోరీస్ని, ఓకేనా, బైబిల్లో ఉన్నటువంటి యెహోషువ కావచ్చు, లేకపోతే వీరు దేవుని మీద ఆధారపడి వారి జీవిత శైలిని ఎలా కట్టుకున్నారనేది అది మనం నేర్పిస్తున్నాం. ఓకేనా, సంసోన్ కావచ్చు. యవనంలో నీ జీవితం ఎలా ఉండాలి, ఏ తప్పులు చేయకూడదు, ఎలాంటి విధి విధానాలు కలిగి ఉండాలి అనేది యవనస్తులుగా ఉన్న వారికి మనం నేర్పించడం జరుగుతుంది. అలాగే 3వదిగా వారు పెళ్ళికి సిద్ధపడే సమయానికి వారి జీవిత శైలి ఎలా ఉండాలని నేర్పిస్తున్నాం. అంటే నువ్వు ఎలా పెళ్ళికి సిద్ధపడాలి. గత మన పాడ్కాస్ట్లో ఒక అతను మన మ్యారేజ్ పాడ్కాస్ట్ చూసిన తర్వాత, అన్న లేట్ మ్యారేజెస్ గురించి మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుందని నాకు సజెషన్ అడగడం జరిగింది. సో కాబట్టి మనం నేర్పించేది ఏంటంటే, దీంట్లో ఎలా సిద్ధపడాలి మ్యారేజెస్కి. ఈ రోజుల్లో ఎందుకు లేట్ మ్యారేజ్ జరుగుతుందంటే కారణం కొన్ని విషయాలు తెలియకపోవడం, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఓకే, అంటే మనం నేర్పించే లైఫ్ స్టైల్లో ఇవన్నీ ఉంటాయి, మనం నేర్చుకుంటే ఎలాగ ఉండాలనేది. ఓకే, పెద్దవారుగా ఉన్నవారు ఈ రోజుల్లో చాలామంది తమ కోడలుగా వచ్చినటువంటి వారిని ప్రేమించరు, వాళ్ళ మీద గొడవలు పడుతూ ఉంటారు. కొంతమంది తల్లులు వీళ్ళ బిడ్డలు బాగుండాలనుకుంటారు, కానీ వాళ్ళ కోడలు మాత్రం బాగా చూసుకోరు. వీళ్ళ బిడ్డలు మాత్రం పక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ బిడ్డలు బాగుండాలి, కానీ వీరి దగ్గరికి వచ్చిన వాళ్ళు మనం బాగా చూసుకోరు. దాని గురించి కూడా రాయబడింది. ఏమని రాయబడింది? తీతుకు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఓకే, సో కనుక ఇలా లైఫ్ స్టైల్ నేర్పిస్తుంది బైబిల్. అంటే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో నువ్వు అలా ప్రేమించాలి, దేవుడు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో నువ్వు అలాగే కలిగి ఉండాలని నేర్పిస్తుంది, దేవుడు ఎలా పరిపూర్ణతలో ఉన్నాడో నువ్వు అలా ఉండాలని నేర్పిస్తుంది. దిస్ ఇస్ వాట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్ us టు హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్. యేసుక్రీస్తు వారే మనకు మాదిరి కనుక ఆయనలాగా ఉండాలని నేర్పిస్తుంది. వండర్ఫుల్ అన్న, చాలా చక్కగా వివరించారన్న.
పరిశుద్ధ గ్రంథంలో చిన్నపిల్లలు మొదలుకొని బాల్యం నుంచి, అలాగే మధ్య వయసులో ఉన్న వాళ్ళ గురించి, అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి వారు ఎలా జీవించాలి, ఎలా ఉండాలనేది చాలా స్పష్టంగా వివరించబడింది. అది ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్న వారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దాన్ని గుర్తిస్తారు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చట్టాలు అంటే ప్రస్తుతం మానవులు కొంతమంది తెలియకే వాటిని ఉల్లంఘిస్తున్నారు, కొంతమంది తెలిసి వాటిని అతిక్రమిస్తున్నారు. అయితే ప్రధానంగా అసలు బైబిల్లో ఉన్న చట్టాలు, లేకపోతే లా, గాడ్స్ లా, దేవుని చట్టం, దాని గురించి కొంచెం తప్పకుండా వివరించండి. తప్పకుండా. నా జీవితంలో నా చిన్నతనంలో నాకు ఒక ప్రశ్న ఉండేది. ఏంటి అంటే, దేవుడు సృజించింది ఇద్దరు వ్యక్తుల్ని, అవ్వని ఆదాముని. అయితే వారికి పిల్లలు పుట్టినప్పుడు, అనగా కయ్యోను హేబెలు పుట్టినప్పుడు, కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న నా చిన్నతనంలో, అనగా నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను దేవుడిని తెలుసుకున్న క్రమంలో నాకు చాలా ప్రశ్నలు ఉండేవి. అలాంటి క్రమంలో నాకు వచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది. ఓకేనా? నేను ఎందుకు దీన్నే చెప్పడానికి రీజన్ ఏంటి అనేది కూడా మీకు ఇది వివరణ వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ఆలోచనని జోడించి ఎప్పుడైతే బైబిల్ని అర్థం చేసుకొని ప్రయత్నిస్తామో అప్పుడు మనకు బైబిల్ అర్థం కాదు. బైబిల్లో అన్ని క్షుణ్ణంగా ఉన్నాయి, వివరించబడ్డాయి. బైబిల్ని ఏమంటారంటే ఈసోటెరిక్ అంటారు. ఏంటండి ఈసోటెరిక్? అంటే మర్మగర్భితమైన అని తెలుగులో దాని మీనింగ్ ఏంటి? ఈసోటెరిక్. ఎక్సోటెరిక్ అంటే వివరించబడిన అని. ద్వితీయోపదేశకాండము 29:29 ఏమనుంటుందంటే, బహిర్గతమైనటువంటి అన్నివి కూడా మీవి, మర్మగర్భితంగా ఉన్నవన్నీ కూడా దేవుడివి అని ఉంటుంది. ఓకేనా? 29:29 ద్వితీయోపదేశకాండంలో ఈ మాట ఉంటుంది. సో కనుక బైబిల్ అనేదాన్ని ఈసోటెరిక్ అంటారు, అంటే మర్మగర్భితమైంది, మనం అర్థం చేసుకొని ప్రయత్నించాలి. అయితే అప్పుడు నా చిన్నతనంలో ఇది నాకు అర్థం కాలేదు. దేవుడు ఇద్దరినే తయారు చేసే పిల్లలు వారికి ఎలాగా అతనికి భార్య వచ్చిందని. అప్పుడు నేను అనుకున్నటువంటి ఒకటి ఏంటంటే, నాకు నా ఆలోచన ఉపయోగించి నేను అర్థం చేసుకొని ప్రయత్నిస్తే నాకు ఒక తప్పుగా అనిపించింది. అప్పుడు నేను చాలా కొంతకాలము దేవుడు ఎరిగినటువంటి వారు బైబిల్ని ఎలాగైతే ఈ రోజుల్లో తప్పుపడుతున్నారో, ఇప్పటికీ మీ బైబిల్లో ఇలాంటి ఉన్నాయి, ఇలాంటి తప్పు విధానాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి బైబిల్ తెలియదు, అందుకని అది మాట్లాడుతున్నారు. అలా దేవుని బిడ్డనటువంటి నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను. అర్థవుతుందా? సో కనుక అక్కడ బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. ఈ మాట తీసుకుంటే బాగుంటుంది. మీరు కానీ చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? ఖచ్చితంగా. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. చూడండి, ఇక్కడ క్లియర్గా రాయబడింది. ఏమనుంది? ఆయన బ్రతికిన దినాల్లో ఆయనకు కుమారులు కుమార్తెలు కలిగి ఉన్నారు. ఓకే. సో కాబట్టి ఫస్ట్లో నేను అనుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నాకు తప్పుగా అనిపించింది. ఆయనకి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎవరు లేనప్పుడు భార్య ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి నేను వేరేగా అనుకున్నాను. ఓకే. కానీ ఇక్కడ ఆన్సర్ ఏం రాయబడిందంటే, ఆయన కుమారులు కుమార్తెలు కని ఉన్నారు. అయితే దీంట్లో నుంచి చేసుకున్నారు. అప్పట్లో జనాలు ఎవరు లేరు కాబట్టి సింగిల్ లైన్లోనే లీనియేజ్ అనేది వచ్చింది. ఓకే. కాబట్టి వాళ్ళకి అప్పట్లో కట్టుబాట్లు తెలీదు. ఎప్పటి వరకు కట్టుబాట్లు తెలీదు అంటే, ఒక కాలం వచ్చేంతవరకు కూడా కట్టుబాట్లు తెలీదు. ఓకేనా? ఏ కాలం అది? మోషే కాలం వచ్చేంతవరకు కూడా కట్టుబాటు లేదు. అందుకనే మోషే గారు వచ్చినప్పటి నుంచి చట్టాలు అనేవి ఇవ్వబడ్డాయి. మీరు కానీ గమనిస్తే నిర్గమకాండములో మనకి చట్టాలు ఇవ్వబడ్డాయి. అప్పుడు నుంచి ఏది తప్పు ఏది ఒప్పు, ఏది కరెక్ట్ కాదు అనేది ఆయన ఒక కొలమానం పెట్టాడు. మీరు ఇది ఫాలో అవ్వాలని రూల్స్ పెట్టాడు, ఒక చట్టం పెట్టాడు. మనుషులకు కొన్ని కమాండ్స్ ఉన్నాయి, కమాండ్స్ ఆర్ లాస్ ఆయన ఇవ్వడం జరిగింది. కనుక అప్పటి నుంచి జనాలు ఇంకా అవి ఫాలో అవడం స్టార్ట్ చేశారు. దానికి ముందు వరకు జనులు కట్టు లేకుండా ఉన్నారు, కనుక వాళ్ళకు నచ్చిన రీతిలో వారు జీవిస్తున్నారు. ఆ తర్వాత మోషే కాలం వచ్చిన తర్వాత కూడా ఆయన పెట్టిన చట్టాలు, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి చట్టాలని కొంతమంది పాటించారు, అందరూ పాటించడానికి ఇష్టపడలేదు. కానీ మెజారిటీ పీపుల్ అది ఫాలో అవడానికి ఇష్టపడ్డారు. ఓకే. అలాగా చట్టం గురించి బైబిల్లో రాయబడింది. చాలా చక్కగా వివరించారన్న. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన బోధల్లో, ఆయన చేసిన బోధల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే. ప్రామాణికంగా ఆయన ఏం ఎక్కువ సబ్జెక్ట్ బోధించేవారు, ఎక్కువ దేని గురించి మాట్లాడారు అనేది మీరు అడుగుతున్నారు. ఓకే, వండర్ఫుల్. సో యాక్చువల్గా చెప్పాలంటే యేసు ప్రభు వారిని అందరూ చాలా తప్పు పట్టారు.
అవును. చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు యేసుప్రభు వారిని. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా యేసుప్రభు వారిని అర్థం చేసుకోలేదు ఎవరు. అవునవును. యేసుప్రభు వారిని ఎవరు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా టైం కావాలి జనాలకి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఈయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చారనుకున్నారు. లేకపోతే మార్గాన్ని స్థాపించడానికి వచ్చారని అనుకున్నారు. కానీ ఆయన వీటన్నిటికి అతీతం. ఓకే. సో ఆయన అక్కడ ఉన్నటువంటి వారిని గమనించినప్పుడు ఆయన ఏ పని మీద వచ్చాడో దాన్ని మాత్రం బోధించాడు. ఓకే. ఈ రోజుల్లో కూడా జనాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు. అవునండి. ఏంటండి, క్రైస్తవ్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మత మార్పిడి మార్పిడి చేస్తున్నారు. అనుకుంటున్నారు. ఇది మతం కాదు. రెండోది ఇది మార్గం కూడా కాదు. అవును. ఓకేనా. మూడోది ఏంటి అనేది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నేను చెప్పబోతున్నాను. ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన వచ్చింది సువార్త చెప్పడానికి, లేకపోతే సువార్తను బోధించడానికి అని అనుకున్నారు. కానీ ఆయన వచ్చింది సువార్తను కూడా బోధించడానికి కాదు. ఆయన వచ్చింది, నేను ఒక రెఫరెన్స్ చెప్తాను, మీరు చదువుతారా? తప్పకుండా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మీరు చదవగలుగుతారా? అప్పటి నుండి యేసు ఉమ్. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రామాణికంగా మీరు గమనిస్తే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పరలోక రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించుచున్నది కనుక అవును. మీరు మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప ఇప్పుడు మొదలు దీంట్లో ఏది ముఖ్యము? పరలోక రాజ్యం ముఖ్యమా లేకపోతే మారు మనసు ముఖ్యమా? ఇది నా ప్రశ్న మీకు. ప్రజలు ఈరోజు ఏది బోధిస్తున్నారంటే యేసుప్రభు వారి చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి రెండో అంశాన్ని బోధిస్తున్నారు, కానీ మొదటి అంశాన్ని మర్చిపోయారు. అన్న. ఏం బోధిస్తున్నారంటే రిపెంట్ అనే మాటనే మాట్లాడుతున్నారు. నువ్వు చేసింది తప్పు, నీ జీవితం తప్పు, నీ బ్రతుకు తప్పు, నువ్వు మారు మనసు పొందు, రిపెంట్ అవ్వు అనే రిపెంటెన్సే బోధిస్తున్నారు. కానీ రిపెంటెన్స్ రావాలంటే నువ్వు ఏది బోధించాలంటే రాజ్యం గురించి బోధించాలి. ఏ రాజ్యం? ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఏమన్నాడు? సమీపించి ద ఉన్నది. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. ఓకేనా. పరలోక రాజ్యము సమీపించున్నది కనుక నువ్వు మారు మనసు పొందాలి. అసలు పరలోక రాజ్యము అంటే ఏంటి? పరలోక రాజ్యం యొక్క విధి విధానాలు ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా యేసుప్రభు వారి యొక్క బోధల్లో ముఖ్య సారాంశం ఏంటి అంటే పరలోక రాజ్యం గురించి. ఆయన ఓకేనా? కూడా ఆయన బోధల్లో కూడా పైనున్న వాటినే వెదకమని, పైనున్న వాటి గురించి ఆయన ఎగ్జాక్ట్లీ. కనుక ఆయన ఏం మాట్లాడుతున్నారంటే పైనున్న వాటి గురించి మాట్లాడుతున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. అవి ఇక్కడికి వస్తే, ఈ భూమి మీదకి వస్తే అవి యాజ్ ఇట్ ఈస్గా వస్తే అవి చాలా బాగుంటాయని చెప్తున్నారు. అందుకనే మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం కానీ గమనిస్తే అక్కడ ఒక ప్రార్థన ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. యేసు ప్రభు వారు దేని గురించి మాట్లాడుతున్న? మీరు ఆయన బోధలో 99.9% ఆయన బోధలో అన్నిట్లో ఆయన మాట్లాడింది ఏంటంటే రాజ్యం గురించి. కింగ్డమ్, రాజ్య సువార్తను బోధించాడు. అయితే రాజ్య సువార్తను ఆయన బోధిస్తున్నప్పుడు జనాలకి అక్కడ అర్థం కావట్లేదు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి రోమకాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలకి, వారికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఆయన పుట్టినప్పుడు కూడా ఫరో భయపడ్డాడు. అమ్మో, రాజు పుట్టాడని, రాజ్యాన్ని అంటే నా రాజ్యాన్ని పట్టుకెళ్ళిపోతాడని చెప్పి ఆయన భయపడ్డాడు. ఫరో భయపడి ఆ కాలంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ చంపేశాడు. ఓకే. సో కనుక ఒక రాజు వస్తున్నాడు, ఒక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక రాజు అనుకొని ఆయన చిన్నపిల్లలంతా చంపేయడం జరిగింది. సేమ్ టైం ఆయనని సిలువేస్తున్నప్పుడు కూడా నువ్వు రాజువా అని అడుగుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను రాజునే. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, అవును మీరు అన్నట్టు నేను రాజునే అంటాడు. కానీ నా రాజ్యం వేరు అంటాడు. లోక సంబంధమైంది కాదు. కనుక అందుకని ఆయన సిలువ మీద కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అయ్యనారాయణ రాస్తారు. ఓకేనా. సో ఆయన బోధిస్తున్నటువంటి ప్రామాణికమైనటువంటి విషయం ఏంటంటే రాజ్యం గురించి, రాజ్య సంబంధమైనటువంటి విధి విధానాల గురించి, రాజ్యంలో ఉన్నటువంటి కట్టుబాట్ల గురించి, రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి, రాజ్యంలో ఉన్నటువంటి దీవెనల గురించి, అది అన్నీ మనం పొందుకోవాలనేది ఆయన ఆపేక్ష అయి ఉన్నది. అంటే ఆయన ఇష్టమైనది, ఆయన కోరిక అయి ఉన్నది. మన కంటికి కనిపించని ఆ సుందరమైన రాజ్యం, అదృశ్యమైన రాజ్యం, ప్రస్తుతం మనం దాన్ని చూడలేకపోతున్నాం మనం. అవును. దాని గురించి ఆయన ఎక్కువ బోధించారు. ఎక్కువ బోధించినటువంటి విషయం ఏంటంటే రాజ్యం గురించి. కానీ ఈరోజు మనం ఏం బోధిస్తున్నామంటే అయితే ఒకటి రిపెంటెన్స్ గురించి, లేకపోతే రెండవది సువార్త గురించి, ఈ రెండు మాత్రం మనం బోధిస్తున్నాం. కానీ ఆయన చెప్తున్నటువంటి సువార్త వేరు. ఓకే. మనం బోధిస్తున్నటువంటి సువార్త వేరు. ఓకే. యేసుప్రభు వారు ఆయన నోటితోటి ఆయన మాట్లాడినటువంటి మాటని మనం మర్చిపోతున్నాం.
మనకి నచ్చినటువంటి మాటను మనము ఆయన ఇష్టమైనటువంటి మాటగా మనం బోధిస్తున్నాం. ఎక్కడ పోతుంది క్రైస్తవ్యం? ఎటువైపు పోతుంది? అందువల్లే ఈరోజు చాలామంది ఇది మతం అని అనేక మంది మనల్ని దూషిస్తూ ఉన్నారు, ఇది మార్గం అని అనేక మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక మనము వాక్య ఆధారితమైనటువంటి యేసుప్రభు వారి నోటి మాటలను మనం ప్రామాణికంగా తీసుకొని ఏంటి ఆయన నోటి మాటలు ప్రామాణికంగా తీసుకొని ఆయన చెప్తున్నటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి సువార్తను ప్రకటించాలి. ఖచ్చితంగా. నేను ఒక అడుగు ముందుకేసి నేను తర్వాత మీకు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యాక్చువల్గా యేసుప్రభు వారిని మీరు ఎప్పుడైతే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే యేసుప్రభు వారిని అందరూ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కూడా యేసుప్రభు వారిని అందరూ ఒక ప్రవక్తగా చూస్తున్నారు. ఆయన ప్రవక్త కాదు. ఓకే, ఆయన ఏమడిగారంటే నువ్వు ఏలియావా అని అడిగారు. ఏలియా ఒక ప్రవక్త. ఓకే, నువ్వు మోషేవా అని అడిగారు. ఆయన కూడా ఒక ప్రవక్త. ఓకే, ఎందుకంటే ఆయన మాట్లాడే విధానాలను చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన ఒక ప్రవక్త అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే బైబిల్లో నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఓకే అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. అయ్యా నువ్వు బోధకుడు అనుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే ఆయన మంచి మంచి టీచింగ్స్ చెప్తున్నారు కాబట్టి ఆయన బోధకుడు అనుకుంటున్నారు. అయ్యా నువ్వు రబ్బాయి అని. ఓకే, రబ్బాయి అంటే అధికారపూర్వకంగా ఉండేది. సో వాళ్ళు అలా అనుకుంటున్నారు. సో కనుక అప్పుడు వాళ్ళలో శిష్యుల్లో ఒకడైనటువంటి ప్రియమైనటువంటి శిష్యులో ఒక శిష్యుడు అయినటువంటి పేతురు గారిని అడిగాడు. పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటే అప్పుడు అంటాడు ఆయన, నీవు సర్వోన్నతుని కుమారుడైన క్రీస్తువు అంటాడు. ఏంది క్రీస్తు అంటాడు. క్రీస్తు అంటే అనాయింటెడ్ కింగ్ అని అర్థం. ఏంటండి అనాయింటెడ్ కింగ్? అనాయింటెడ్ కింగ్ ఇట్స్ ఎ హీబ్రూ వర్డ్. దాన్ని ఏమంటారంటే మెషియా అంటారు. అంటే మనం ఇప్పుడు అంటున్నాం కదా మెస్సయా అని అంటున్నాం కదా, అలాగా మెషియాక్. ఓకేనా, అనాయింటెడ్ కింగ్ అని దాని అర్థం. అనాయింటింగ్ అనేది కనిపించదు. ఓకేనా, అనాయింటెడ్ కింగ్. సో కనుక ఆయన కింగ్. ఎవరు? ఆయన కింగ్. మీకు ఇంకొక మాట నేను అడిగేసి ఒక మాట ముందుకే చెప్పమంటే ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ లోకంలో ఎంతమంది అయితే రాజులు ఉన్నారో వాళ్ళందరికన్నా రాజులకు రాజు ఆయన. అయితే అప్పుడు అంటాడు యేసుప్రభు వారు ఏమని, పేతురు ఐ విల్ బిల్డ్ ఆన్ దిస్ వర్డ్. దేని మీద? మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో దాని మీద నేను నా రాజ్యాన్ని కడతాను అంటున్నాడు, పునాది. ఓకే, సో అప్పుడు ఏమన్నాడంటే యాక్చువల్గా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ స్టేట్మెంట్ మీద నేను నా రాజ్యాన్ని కడతాను అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ఇట్స్ ఎ వర్డ్ కాల్డ్ నా సంఘాన్ని కడతాను అంటున్నాడు. ఓకేనా, సంఘము అని మనం అంటున్నాం కానీ, లేకపోతే గుడి, లేకపోతే చర్చ్ అని మనం అంటున్నాం కానీ యాక్చువల్గా ఆయన అన్నమాట ఎక్లీసియా అన్నమాట. ఎక్లీసియా అంటే అర్థం ఏంటి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ సెనెట్ అని. అంటే మన చట్ట వివరణలు చేస్తారు కదా మన పార్లమెంట్, లేకపోతే శాసనాలు చేస్తారు కదా, అక్కడ ఒక సెనెట్ ఉంటుంది, ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట, దాన్ని సెనెట్ అని పిలుస్తారు. ఓకేనా, సో ఆయన అంటున్నాడు ఐ విల్ బిల్డ్ ఆన్ దిస్ అంటున్నాడు. అంటే ఏంది? ఆయన ఆ మాట అనగానే ఆ పక్కన్న వారందరూ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఈయన ఒక రాజ్యాన్ని ఇది మాట్లాడుతుంది, నేను రాజుని అంటూ మాట్లాడుతున్నాడు. సో ఆయన ఆల్రెడీ ఒక రాజ్యంలో ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు ఒక రాజ్యంలో. ఏ రాజ్యంలో ఉన్నాడు? రోమా ప్రభుత్వంలో ఉన్నాడు. ఓకే, యేసుప్రభుని సిలువుకు తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన నేను రాజ్యాన్ని కడతానన్నప్పుడు ఆయన ఆల్రెడీ రాజు అక్కడ ఉన్నాడు. ఇది నేను రాజ్యం కడతాడు అనుకుంటున్నాడు. అర్థవుతుందా? సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, సెనెట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ని తయారు చేస్తున్నాడు. ఎవరు మనం? వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. రాజులైన యాజకులు అంటాడు మనం. మనల్ని ఏమన్నాడు? రాజులైన యాజకులు అంటున్నాడు. మనం అంబాసిడర్స్ ఆయనకి. సో కనుక ఆయన సెనెట్లో చట్టాలు చేసే దాంట్లో మనం ఆయన బిడ్డలమే. ఓకేనా, ఇలాంటిది ఇచ్చాడు ఆయన. రాజ్యంలో ఇంత ఇది ఉంది కనుక మనకి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న ఆ రాజ్యంలో ఉన్నటువంటి విధి విధానాలు మనకు నేర్పిస్తూ ఆ సెనెట్లో మీరు ఒక మెంబర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పార్లమెంట్లో ఒక మెంబర్గా ఉన్నారనుకోండి, మీ విధి విధానాలు ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటాయి. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మీరు ఒక రెఫరెన్స్ తీసి చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? తప్పకుండా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆత్మ విషయమై.
ఇఫ్ యు ఆర్ పూర్ అండ్ స్పిరిట్, ఓకేనా, ఆత్మ విషయంలో మీరు దీనిలో ఉంటే పరలోక రాజ్యం మీదే అంటున్నాడు. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతుంది కూడా ఒక సెనెట్ గురించి. ఆ సెనెట్లో ఉండాలంటే నువ్వు ఆత్మలో చాలా దీనత్వం కలిగి ఉండాలని, అవును. ఓకేనా. ఆయన మాట్లాడుతున్నంతా కూడా ఇదే. సో కనుక ఇలాంటి వారిదే రాజ్యం అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు దేవుని వెతుకుతూ ఉన్నారు. అన్న రకరకాల కోణంలో మతాల వారు దేవుని వెతుకుతూ ఉన్నారు. బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, కింగ్డమ్ ఈజ్ లైక్ సర్చింగ్ ఫర్ పర్ల్స్. ఓకే, ముత్యాల కొరకు వెతుకుతోంది. ఐ ఫౌండ్ వన్. ఓకే, శ్రేష్టమైన దాన్ని నేను పట్టుకున్నాను. ఇట్స్ ఎ సర్చ్ ఫర్ ద పర్ల్. శ్రేష్టమైనటువంటి ముత్యాల కొరకు వెతుకులాట ఇది. కనుక ఇక్కడ ఉన్నటువంటి విధం ప్రకారం చూస్తే ఏంటి అంటే, నీకు మంచిది శ్రేష్టమైనటువంటి ఒకటి దొరికింది, ఓకేనా. ఇది మార్గం కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్, ఓకేనా. ఇది ఒక లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్లో నువ్వు ఉండగలిగితే నువ్వు దేనికి అర్హత పొందుకోగలుగుతావు? రాజ్యానికి. ఈ రాజ్యానికి వెళ్ళాలంటే మరి ఇంకొక ప్రామాణికమైనటువంటి విషయం ఉంది. అదేంటి అంటే అది సాల్వేషన్. ఏంటండి? రక్షణ. ఈ రాజ్యంకి వెళ్ళాలంటే నీకు కావాల్సినటువంటి మొట్టమొదటి ప్రామాణికం ఏంటి అంటే సాల్వేషన్, రక్షణ. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, చాలా చక్కగా వివరించారన్న. ఫస్ట్ ఆన్వర్డ్స్ క్రైస్తవులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట రాజ్యం గురించి మనం వెతకాలి. తర్వాత అందుకని అంటాడు ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి అంటాడు. మొట్టమొదట మనం ఏం చేయాలి? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి, ఆ తర్వాత అవన్నీ దొరుకుతాయి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటాడు. చాలా చక్కగా వివరించారు. అంటే దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి, అంటే పైనున్న రాజ్యం గురించి, తండ్రి ఆశ గురించి, తండ్రి ఆశను నెరవేర్చడానికి ప్రభుల వారు వచ్చారన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు, ఆయన ఉద్దేశాన్ని. చాలా సంతోషం అన్న. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రశ్న, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించడానికి, ఆయన రాజ్యంలో మనకు ఒక స్థానం మనకు దక్కాలి అని అంటే, మన జీవితంలో మనము కొనసాగించవలసిన కొన్ని ప్రమాణాలు, మన రోజువారీ జీవితాల్లో మనం ఖచ్చితంగా కలిగి ఉండవలసిన కొన్ని నియమ నిబంధనలు అనుకోండి, ఖచ్చితంగా పాటించవలసినవి, అవి మ్యాండేటరీగా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. అయితే ఇందాక చెప్పబడినట్టుగా దేవుని రాజ్యానికి అర్హత, మొట్టమొదటి అర్హత ఏంటి అంటే రక్షణ. అయితే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి మరొక మిస్టేక్ ఏంటంటే, పాస్టర్ గారు చాలామంది ఏమనుకుంటారంటే, వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ అనుకుంటున్నారు. అవునండి. ఏంటండి? చాలామంది ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ అంటున్నారు. అవునవును. నువ్వు ఒకసారి రక్షించబడితే నీకు పరలోకం గ్యారంటీ అని అనుకుంటున్నారు. కాదండి, ఈ మాట బైబిల్ ఎక్కడ రాయబడలేదు. బైబిల్లో ఏమని రాయబడిందంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అంటే ఆయన మంచి పోరాటం పోరాడాడు. అంటే ఆయన రక్షణ ఆయన కాపాడుకున్నారు. అవును. ఓకే, గురి యొద్దకే లేకపోతే గమ్యం యొద్దకే నేను పరిగెత్తాను అంటున్నాడు. అవును. ఓకేనా, నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను చక్కగా చేశాను అంటున్నాడు. రక్షణ అనేది కోల్పోవడం జరుగుతుంది. బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి అలాంటివి. ఓకేనా, రక్షణను కోల్పోయిన వారు, ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యూదా ఇస్కరియోతు ఉన్నారు. ఆయన రక్షణ కోల్పోలేదా? కోల్పోయాడు. ఖచ్చితంగా. ఆయనకి ది బెస్ట్ టీచర్ ఉన్నాడు, ది బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ది బెస్ట్ మెసేజెస్ చెప్పే వ్యక్తి ఉన్నాడు, బెస్ట్ అట్మాస్ఫియర్లో ఉన్నాడు. ఎంతో గొప్ప ధన్యత రక్షకుడు అయినటువంటి యేసు ప్రభువుతో ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి తన రక్షణ కోల్పోయాడు. అవునన్నా. ఈ రోజుల్లో ఎంతమంది అది కాపాడుకుంటున్నారు? అవునన్నా. వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ అనుకొని వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తున్నారు. అంటే నీ రక్షణ అనేదాన్ని నువ్వు కాపాడుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు రక్షణ పొందుకోవాలి. రెండో విషయం ఏంటంటే నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. మూడవ విషయం ఏంటంటే నీ నమ్మకత్వాన్ని చూపించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నమ్మకత్వం అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, మీరు కానీ గమనిస్తే
చాలామంది ఈ రోజుల్లో ఎవరన్నా ప్రశ్నిస్తే మీ గతంలో కూడా రీసెంట్గా కూడా జరిగిన కొన్ని సంభాషణలు గత 2-3 మాసాల క్రితం జరిగిన విషయాలు మీకు తెలుసు. అవునండి. అవును. ఒక వ్యక్తిని ఒకరు అడిగారు, ఏమని, నీ నమ్మకత్వం ఏంది, ఇది చేస్తావంటే అతను డైరెక్ట్గా నాకేం పర్వాలేదు అన్నాడు. అవునవును. నాకేం పర్వాలేదు, నేను వీక్ హార్ట్ కాదు అని చెప్పి ఆయనకి నచ్చింది చేశాడు. అవునవును. స్టెఫన్కి అవకాశం ఒకసారి వచ్చింది, చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. అవును. పౌలుకి తెలుసు అక్కడికి వెళ్తే చచ్చిపోతాడు, కానీ నిలబడ్డాడు. నీకు అవకాశం ఒకసారి వస్తుంది, ఆ నమ్మకత్వం నువ్వు కాపాడుకోవాలి, నమ్మకత్వం రుజువు చేసుకోవాలి. బైబిల్లో అవకాశం వచ్చినప్పుడు రుజువు చేసుకోకుండా తర్వాత నేను ఏం చేసినా కూడా అది చల్లదు. అపవాది అవసరమైనప్పుడు పడిపోయాడు. తర్వాత చాలా అద్భుతాలు తను చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ ఒకటన్నా, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత వాళ్ళ మనోవాంఛ లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఒక లాజికల్గా లేకపోతే వాళ్ళు ఒక విధి విధానాల్లో రాజ్యాన్ని కట్టాలి లేకపోతే ఆత్మలు రక్షించాలని దేవుని ఆలోచన కూడా పక్కన పెట్టేస్తున్నట్టు జరుగుతున్న పరిస్థితులే కనబడుతున్నాయి ప్రస్తుతం. చాలా చక్కని మాటను మీరు మాట్లాడారు. నేను ఒక మాట చెప్పమంటారా? బైబిల్లో మత్తయి సువార్తలో ఏం రాయబడింది తెలుసా? అయ్యా, నీ నామం పేరట నేను ఈ కార్యాలు చేశానంటే ఆయన ఏమంటున్నాడంటే వారిని అక్రమము చేయవారులారా అంటున్నాడు. నీ నామం పేరట నేను ఈ పనులు చేశాను, నీ నామం పేరట నేను ఇది చేశాను, నీ నామం పేరట ఇది చేశానంటే ఆయన అంటున్నాడు అక్రమము చేయవారులారా. అంటే క్రీస్తుది ఒక క్రమం ఉంది. అదే ఎందుకని నేను ఇందాక చెప్పాను, లైఫ్ స్టైల్ ఒకటి ఉంది, హిస్టరీ ఒకటి ఉంది, మూడోది చట్టం అని ఉంది. ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారమే చేయాలి మనం. నీకు నచ్చినట్టు చేయకూడదు. అది ఒకవేళ దేవునికి సంఘానికి మేలు చేసేది అయినప్పటికీ కూడా నువ్వు చేయకూడదు. నీకు ఇష్టం వచ్చినట్టు అతిక్రమమే అవుతుంది. ఖచ్చితంగా అతిక్రమం. అది దానివల్ల రాబోయే రోజులకి స్లోగా డివేషన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఖచ్చితంగా అది ఇలా ప్రతిసారి అలా ధైర్యంగా చెప్పడం కుదరదు. కాబట్టి జనరేషన్స్ మారే కొద్దీ ఇక్కడ వేసిన బేజం ఏమవుతుందంటే క్రైస్తవ్యాన్ని కూడా నీరుగార్చే ఒక భయంకరమైన ప్రమాదం ఉందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అది మీరు చెప్పింది 100% ఫ్యాక్ట్. అది ఏంటంటే మనకు నచ్చిన విధానాన్ని మనం బోధించకూడదు. ఖచ్చితంగా. ఓకేనా? బైబిల్ ఏం బోధిస్తుంది, బైబిల్ విధానం ఏంటి అనేది మనం బోధించాలి. అందుకని నేను ఎప్పుడు మీకు గతంలో కూడా నేను చెప్పినట్టు నాకు గుర్తుంది, నేను ఎప్పుడు కూడా నా సొంత అభిప్రాయాలు నేను బోధించాను. బైబిల్లో ఉన్నటువంటిది నేను బోధించడానికి ఇష్టపడతాను. అదే నాకు ప్రామాణికం, అదే నా జీవితం. కనుక సేవకులుగా లేకపోతే సార్వత్రిక సంఘంలో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మనము ఆయన విధానాన్ని బోధించాలి. అంతేనా? కంపల్సరీగా. కనుక ఆయన పెట్టినటువంటి ఆ చట్ట ప్రకారము ఏదైతే ఉందో, ఆ లా ప్రకారం ఏదైతే ఉందో అవి మనం బోధించాలి. అలాగే మనం సిద్ధపరచాలి. చాలా చక్కగా వివరించారన్న. సేమ్ టైం బైబిల్లో పౌలు భక్తుల గురించి కానీ లేకపోతే పేతురు గారు, యోహాన్ గారు, ఇలాగ భక్తులందరూ వాళ్ళు ప్రపంచానికి యుగాంతం వరకు కావలసిన జ్ఞానాన్ని దీనిలో పొందుపరిచారు. ఇది 1990s చదివిన, 20s చదివిన, 25లో చదివిన, ఎప్పటికి చదివినా ఇది కొత్తగానే, ఇప్పటికీ దీనిలో నేర్చుకోవాల్సిన విషయాలు, ఇప్పటికీ సజీవంగా మనుషులతో మాట్లాడుతున్న గ్రంథం ఇది. కాబట్టి కానీ కొంతమంది వాళ్ళకి తెలియదు, ఇప్పుడు మనం దీన్ని కొంచెం మార్చచ్చు. అప్పుడు అది అలా చెప్పలేకపోయారు. ఒకవేళ ఇప్పుడు పౌలు గారు ఉంటే ఇప్పుడు ఆయన ఇలా మాట్లాడేవారేమో అని ఇంత వాళ్ళని జడ్జ్ చేసి అంత డేర్ చేస్తున్నారు. అంటే వాళ్ళని పోల్చుకొని చెప్తున్నారు. ఒకవేళ పౌలు గారు ఈ కాలంలో ఉంటే ఇలాగే చెప్తాడేమో అన్నట్టు చెప్తున్నారు. అది ఖచ్చితంగా క్రైస్తవ్యానికి అది ఒక విచారమే. అంటే క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టించే పరిస్థితులే ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నట్లు మీరు అంటున్నట్లు మత్తయి సువార్త 24లో ఆయన ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే యేసుప్రభు వారు రాజ్యం గురించి మాట్లాడుతూ వాళ్ళు అడుగుతున్నారు అక్కడ, అయ్యా అంతం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ముందు ఇలాంటి ఒకసారి తీసుకుంటారా అధ్యాయాన్ని? తప్పకుండా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతారా బ్రదర్? తప్పకుండా. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. చూడండి ఏమని చెప్తున్నాడు, మీరు నా నామము నిమిత్తము ద్వేషించబడతారు. ఇప్పుడు మీరు ప్రజెంట్ అడిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పౌలు గారితో పోల్చి చెప్తున్నారో, ఈయన అక్కడ ఆయన కనపరుచుకునే సమయం వచ్చింది, కానీ ఆయన దూషిస్తారేమో అన్న ఉద్దేశానికి ఆయన వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేశాడు. చూడండి ఇక్కడ ఎండ్ గురించి ఇంకా మాట్లాడుతుంది. అయితే తర్వాత చదవండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతు. చూడండి ఏమంటున్నారు, ఇప్పుడు ఒకరినొకరు అప్పగించుకుంటారంట. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజెంట్ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఒకరినొకరు అప్పగించేసుకుంటున్నారు, ఒకరినొకరు దూషించేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు, ఒకరినొకరు దూషించేసుకుంటున్నారు.
ఎక్కడ? సోషల్ మీడియా మాధ్యమంగా. అవునన్నా, అవునన్నా, అవునా? అవును, సోషల్ మీడియా మాధ్యమంగా ఒకరినొకరు దూషించేసుకుంటున్నారు. అవునన్నా, ఓకే, అలా మాట్లాడుకోవచ్చు అనేది బైబిల్లో ఉందంటే అలా కూడా మాట్లాడకూడదు అన్నది. అవునన్నా. ప్రూఫ్ చూపించమంటారు మీకు ఒకటి? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి తీస్తారా? నేను ఇది ఇక్కడ ఇలాగే పెడతాను. తప్పకుండా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీలో ఒకనికి మరి ఒకనికి మీద వ్యాజం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజమాడుటకు తెగించుచున్నాడా? అంటే అర్థం ఏంటి? మీకు ఏదైనా గొడవ అయితే, మీకు ఒకరి మీద ఇబ్బంది ఉంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? పరిశుద్ధులను పిలిపించి వారి ఎదుట మీరు మాట్లాడుకోవాలి. సమాజం ఎదుట, అనీతిమంతుల ఎదుట కాదు. ఈ సోషల్ మీడియాలో మనం ఇది పెడితే అనీతిమంతులు కూడా చూస్తారు. అర్థమవుతుందా? ఇది ఓన్లీ ప్యూర్లీ ఇండోర్ కాన్ఫరెన్స్లో ఒక ఇద్దరు ముగ్గురు వారి సమక్షంలో మాట్లాడుకోవాలి. ఓకేనా? అందుకని యేసుప్రభు వారు మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఓన్లీ తండ్రికి మాత్రం తెలియాలి. ఓకేనా? అలాగే బైబిల్లో పాపంలో పట్టబడినటువంటి స్త్రీని ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, రాళ్ళతో కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. నీకు ఎవరితో విభేదం ఉంటే వారితో కూర్చొని ఇలా మాట్లాడుకోవాలి. ఓకేనా? కొంతమంది ఈ రోజులు ఏం చేస్తారంటే మనం ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి కూడా పక్కకి వెళ్ళి మన గురించి తప్పు మాట్లాడతారు. మన గురించి అక్కడికి వెళ్ళి నెగిటివ్ కామెంట్సే చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి దేవుని చట్టం గురించి తెలియకే. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించిన ఒక బలమైన మాట ఏంటంటే తన సహోదరుని ద్వేషించేవాడు. ఎస్, ఆయన ఏమన్నాడు తెలుసా ఆ మాటని? సహోదరుని ద్వేషించిన అంటే హత్యతో సమానంగా చెప్తున్నాడు. మీరు గమనిస్తే ఇది ఒక స్టెప్ ముందుకేసి మనం కానీ ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యంలోకి దేన్ని అనుమతించడం అంటే అక్కడ ఉండేటువంటి ఒక అంశంలో ఒకటి హత్య గురించి, నరహంతకులను అంటాడు, దొంగలను, వ్యభిచారులను, ఫస్ట్ కుక్కలను అంటున్నాడు, తర్వాత మాంత్రికులు అంటున్నాడు, ఆ తర్వాత నరహంతకులు అంటున్నాడు. అంటే దేవుడు నీ సహోదరుడి మీద, లేకపోతే నీ స్నేహితుడి మీద, లేకపోతే నీ పొరుగు వారి మీద నువ్వు ఒక మాట మాట్లాడుతున్న ద్వేషిస్తున్నావు అంటే అది హత్యతో సమానంగా భావిస్తున్నాడు. చాలామంది అంటారు, మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ, నేను పాత నిబంధన చాలా కఠినం అంటారు, కానీ నన్ను అడిగితే, ఒక సేవకుడిగా నన్ను అడిగితే పాత నిబంధన చాలా సింపుల్. పాత నిబంధన చాలా సింపుల్. కఠినమైన విషయం ఏంటంటే కొత్త నిబంధన. చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధనలో గ్రేస్ ఉంది కాబట్టి సింపుల్ అనుకుంటున్నారు. ఇది సింపుల్ కాదు, చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే నీ కళ్ళ ముందు నీ శత్రువు అనేటువంటి వాడు నిన్ను బాధించేవాడు కనిపిస్తున్నా సరే నువ్వు వాడిని క్షమించగలగాలి. అవునన్నా, అది చాలా ధైర్యంతో కూడినటువంటి విషయం. యేసుప్రభు వారిని అందరూ చెంప మీద కొడుతున్నారు, యేసుప్రభు వారిని చెంపగడ్డం లాగుతున్నారు, యేసుప్రభు వారి చేతుల్లో మేకులు కొడుతున్నారు, యేసుప్రభు వారి తల మీద ముళ్ళకిరీటం పెడుతున్నారు, యేసుప్రభు వారి వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. ఇన్ని చేసి ఆయన సిలువ ఎక్కించినా సరే ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన హృదయం ఎలాగుంది? క్షమించే స్థితిలో ఉంది. క్షమించడం చాలా కఠినం. అవును, పెద్ద మనసున్న వారు మాత్రం చేయగలుగుతారు. ధర్మశాస్త్రం చాలా సింపుల్. ఓకేనా? ఏదైతే జరిగిందో కంటికి కన్ను, పన్నుకు పన్ను. కానీ కొత్త నిబంధనకు వచ్చేలా క్షమించాలి. అది చాలా చాలా ఓర్పుతో కూడింది. చాలా యేసుప్రభు వారి జీవిత శైలికి సంబంధించింది. నువ్వు అది కలిగి ఉండాలంటే ఆయనలా కలిగి ఉంటేనే. ఓకేనా? నేను ఒక మంచి కంక్లూజన్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట మీరు కానీ గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూస్తారా? 13వ వచనం ఒకసారి చదువుతారా? 13 చదివి 14 చదువు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఎవడండి? అంతము వరకు అంటే ఈ రోజుల్లో నీకున్నటువంటి రక్షణని నువ్వు కాపాడుకోవాలి. అంటే ఏం చేయాలి? ఆ రక్షణ కాపాడుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సహించిన వాడు అంతం వరకు ఎండ్ వరకు సహించిన వాడు వాడే రక్షింపబడతాడు అంటున్నాడు. అంటే నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి అంతం వరకు. ఒకసారి బాప్తిస్మం తీసుకుంటే ఇంకా రక్షణ వచ్చేసింది, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ అది రక్షణ అంటే అయిపోయిన ముచ్చట కాదు. రక్షణ అంటే ఆఖరి రోజు వరకు ఈ రక్షణ నువ్వు కాపాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు తర్వాత 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై. ఏంటి? రాజ్య సువార్త సాక్షార్థమై ఉండాలి. జస్ట్ సువార్త కాదు, రాజ్య సువార్త. ఇది స్వయంగా యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట. కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాజ్య సువార్త, ద గాస్పుల్ ఆఫ్ కింగ్డమ్ అంటారు దీన్ని. ఏంటండి ఇంగ్లీష్లో అదే ఉంది. ఏముంది? అండ్ దిస్ గాస్పుల్ ఆఫ్ కింగ్డమ్ షల్ బి ప్రీచ్డ్ ఇన్ ఆల్ ద వరల్డ్ ఫర్ ఏ విట్నెస్.
ఓకేనా? ఫర్ దిస్ గాస్పల్ ఆఫ్ కింగ్డమ్ షల్ బీ ప్రీచ్డ్. ఈ రాజ్య సువార్త. ఏ సువార్త? రాజ్యానికి సంబంధించినటువంటి సువార్త. నువ్వు ఉత్త సువార్త చెప్తే పని జరగదు. ఓకేనా? రాజ్య సువార్త. ఓకేనా? రెండవది. ఓకేనా? మొదటిది అయిపోయింది. రెండోది ఏంటంటే, ఇందాక ఇది మార్గం కాదన్నాను కదా, మరి మనకి ఏది మాదిరి మరి అంటే క్రీస్తే మనకు మాదిరి. చాలా సంతోషం అన్న, చాలా చక్కగా వివరించారు. దేవుని రాజ్యం గురించి చాలా చక్కగా మాట్లాడారు. అయితే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక వే అనేది ఒకటి ఉంటుంది. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రామాణికం ఏంటి, మూలం ఏంటి? అసలు ఇందాక మీరు ఇది మార్గం కాదని అన్నారు, ఇది మతం కాదని అన్నారు. క్రైస్తవ్యం అంటే మతం కాదు, క్రైస్తవ్యం అంటే మార్గం కాదని అన్నారు. మరి రాజ్యంలోనికి ప్రవేశించడానికి మరి మార్గం ఏంటి? మార్గము ఏంటి అని మీరు అడుగుతున్నారు. అంటే ప్రామాణికంగా ఏంటి అని మీరు అడుగుతున్నారు, అంతేనా? చక్కని ప్రశ్న మీరు అడిగారు. ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఇది మతం కాదు, మార్గం కాదు. మరి ప్రామాణికంగా ఏంటి అని మీరు అడిగితే, మనకు ప్రామాణికం ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆమేన్. యేసు ప్రభువారు మనకు ప్రామాణికం. ఎందుకంటే ఆయన అంటున్నటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ బైబిల్ మార్గం కాదండి, ఇది లైఫ్ స్టైల్, జీవిత విధి విధానాలు నేర్పించేది. కానీ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది యేసు ప్రభువారు. ఆయన మార్గము. అంటే విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పరిపూర్ణతలో, అనగా క్రీస్తు కలిగినటువంటి సమాన పరిపూర్ణత కలిగి ఉండాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చెప్తుంది మనకి. అంటే నీకు మాదిరి ఎవరంటే ప్రామాణికంగా యేసు ప్రభువారు. అవును. ఓకేనా? యేసు ప్రభువారి రిప్లికాగా పౌలు భక్తుడు చెప్పుకుంటాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. అలాగా విశ్వాసిగా నీ యొక్క, నా యొక్క ప్రామాణికమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు. క్రీస్తే మార్గము. నేను లేకుండా తండ్రి దగ్గర ఎవరు చేరలేరు అంటున్నాడు. కనుక మనకు ప్రామాణికం ఎవరంటే క్రీస్తు. క్రీస్తుని ప్రామాణికంగా తీసుకున్న పౌలు నన్ను మాదిరిగా తీసుకుని నడవమని చెప్పేంత ధైర్యం చేశాడు. నేను గత ఎపిసోడ్లో కూడా నేను ఈ మాట చెప్పడం జరిగింది. అంటే ఈ రోజుల్లో పౌలు గారిని పోల్చుకొని చెప్పేంత నీతిమంతులుగా జీవించేటువంటి వారు ఎవరు లేరు. అయితే నేను ఈ మాటతో చెప్పాలనుకుంటున్నటువంటి ఏంటంటే, ప్రామాణికంగా ఒక దేవుని బిడ్డ అనేటువంటి వ్యక్తి పౌలు గారిని మాదిరిగా, లేకపోతే క్రీస్తుని మాదిరిగా, లేకపోతే క్రీస్తు కలిగిన సమానత్వాన్ని కలిగి ఉండడం వారి యొక్క ప్రామాణికమైనటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్. అలాగూ క్రీస్తుని మాదిరికరంగా తీసుకున్నప్పుడు వీళ్ళ జీవితాన్ని బట్టి కూడా అనేక మంది మార్చబడటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళే ఒక మార్గంగా మార్చబడతారు. నేనేమంటానంటే, యాక్చువల్గా బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు. ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. అయితే బైబిల్ ఏం రాయబడిందంటే, మీరు ఈ లోకానికి పంపబడిన పత్రికలు అని ఉంటుంది. పత్రిక అంటే ఏంటి? గాస్పెల్. ఓకేనా? పత్రిక అంటే ఒక ట్రాక్, లెటర్. ఓకేనా? లేకపోతే ఒక పుస్తకం. ఓకేనా? మీ జీవితాన్ని ఈ లోకానికైనా ఒక సువార్తలాగా తీసుకొచ్చాడు. యు ఆర్ ద 5th గాస్పెల్. ఓకేనా? అండ్ ఆయన ఏమంటున్నాడంటే, నేను మాదిరి అని మీకు చెప్పాడు కనుక, నేనే మార్గం అని చెప్పాడు కనుక, ఆ మార్గంలో, అనగా క్రీస్తులో మీరు ఉన్నప్పుడు, ఆ మార్గంలో, ఉదాహరణకి ఇది మార్గం అని చెప్పి అనుకోండి, మార్గానికి దారి చూపించలేదు కదా. ఓకే, అవును కదా. సో కాబట్టి మనం క్రీస్తుని మాదిరిగా కలిగి ఉంటే మనమే ఆ మార్గం. ఎవరికి మార్గం? మనం దేవుడు ఎరిగినటువంటి అన్యులకు, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులకు, బయట వారికి మనము మార్గము. మన జీవితాన్ని బట్టి తండ్రిని మనం చూపించగలుగుతాం. మనమే మార్గము, మన జీవితమే మార్గం. మనకు మార్గం ఎవరు? యేసు ప్రభువు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నీవు సత్యమని గ్రహించినప్పుడు ఆ మార్గంలో నడుస్తావు. ఏ మార్గంలో? క్రీస్తు అనే మార్గంలో. ఓకేనా? ఆయనను మనం తండ్రి అని పిలుస్తున్నాం కాబట్టి ఆయన వారసత్వం కూడా మనం పొందుకోగలుగుతాం. కనుక నీవు ఈ లోకానికి ఒక మార్గముగా ఉన్నావు. ఎందుకంటే ఆయన తర్వాత మనమే మార్గము. ఎందుకంటే క్రీస్తుని, ఇంకా నేను ఒక అడుగు ముందుకేసి ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు మనల్ని ఎలా పెట్టాడు అనేది కానీ చెప్పానంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఓకేనా? దేవుడు మనకి ఆ మాదిరిని ఇచ్చిపోయారు. నా తర్వాత మీరు గొప్ప కార్యాలు చేస్తారంటున్నారు. ఏంటి ఆ గొప్ప కార్యాలు? యేసుప్రభు వారు అనేక మందిని తండ్రి దగ్గరికి ఎలాగైతే నడిపిస్తున్నానో మనం కూడా అలాగే నడిపించాలి. ఎలాగా? మనమే ఆ మార్గంగా ఉండి. ఓకే, మంచిది. ఆయన చాలా సంతోషం, చాలా చక్కగా వివరించారు.
దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే క్రీస్తును మాదిరిగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన జీవితాన్ని అనేక మంది మాదిరికరంగా తీసుకునేలాగా, మనమే ఒక రోల్ మోడల్గా ఉండేలాగా మనం మార్పు చెందాలి. ఖచ్చితంగా, చాలా మంచిగా చెప్పారు. ఖచ్చితంగా. అందుకని నేను ఏమంటానంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా, లేకపోతే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు వారందరూ కూడా, లేకపోతే ఈయన నా తండ్రి అని చెప్పుకునే వారందరూ కూడా, వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళందరూ కూడా ఒక రాయల్ ఫ్యామిలీ. యేసుప్రభు వారు ఏం బోధిస్తున్నారు? ఒక రాయల్ కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నారు, ఒక దేశం గురించి మాట్లాడుతున్నారు, ఆ దేశంలో ఉన్న చట్టాల గురించి మాట్లాడుతున్నారు, విధి విధానాల గురించి మాట్లాడుతున్నారు, ఒక రాయల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. సో కనుక ఒక హెవెన్లీ కింగ్డమ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఈ సువార్త బోధించబడినప్పుడు అప్పుడు అంతం అనేది వస్తుంది. ఈ రోజులో అందరూ ఏమనుకుంటారంటే పై వచనాలు చదివినట్టుగా 24 అధ్యాయంలో చదివినప్పుడుగా అనేక మంది అభ్యంతరపరుతురు, అనేక మంది రాజ్యంలో మీదకి రాజ్యంలో వస్తాయి, అనేక మంది బాధలు పడతారు, ఇబ్బందులు పడతారు అన్నప్పుడు అంతం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అంతం అప్పుడు రాదండి. ఎప్పుడు వస్తుంది అంటే ఈ సువార్త బోధించబడినప్పుడు అంతం వస్తుంది. కనుక ఎప్పుడైతే సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సేవకులు, మన తోటి సహోదరులు ఎప్పుడైతే రాజ్య సువార్తను బోధిస్తారో, సువార్తను కాదు రాజ్య సువార్తను బోధిస్తారో, ఓకేనా, రాజులైన యాజకుల్ని సిద్ధపరుస్తారో, ఓకే, అప్పుడు అంతం అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను అడిగిన ప్రశ్నలకు చాలా మంచిగా మీరు సమాధానం చెప్పారు. క్రైస్తవ్యం గురించి, అట్ ద సేమ్ టైం పరిశుద్ధ గ్రంథం గురించి, అసలు క్రైస్తవ్యం అంటే అది ఒక మతం కాదు, అదొక మార్గం కాదు, దాన్ని చాలా లోతైన విషయాలతో మీరు వివరించారు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్న విషయాల గురించి, లా గురించి, లేకపోతే విధి విధానాల గురించి, హిస్టరీ గురించి చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఏముండాలి, ఒక క్రైస్తవుడిగా పిలబడుతున్న వ్యక్తికి ఏముండాలి, అవన్నీ చాలా చక్కగా విశదీకరించారు, విపులంగా వివరించారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అన్న. నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.